వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో యువత ఉపాధి కింద గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా 1,35,819 శాశ్వత ఉద్యోగాలు కల్పించామని చెప్పి 50 నుంచి 70 ఇళ్లకు వాలంటీర్ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల వాలంటీర్లను నియమించామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఒక పక్కనేమో ఆల్మోస్ట్ 80 మంది సలహాదారులని తేరగా పెట్టుకొని ఈ సలహాదారుల్లో 50 మందిని రెడ్డి సలహాదారులను పెట్టుకొని వాళ్ళకి తేరగా కనీసం క్యాబినెట్ ర్యాంక్ వాళ్ళది ఎలాంటి అర్హతలు లేని వాళ్ళని ఎంతో మందిని కేవలం రెడ్లు కాబట్టి ఆయనకి ఇష్టమైన వాళ్ళు కాబట్టి వాళ్ళనేమో నెలకి 6 లక్షలు ఆల్మోస్ట్ నెలకి వాళ్ళకి ఇస్తున్న జీతాలు అయితేనేమి వాళ్ళకి ఇస్తున్న అలవెన్స్లు లేకపోతే గన్మెన్ సెక్యూరిటీలు వీటన్నిటిని పట్టుకొనేమో ఆయన సామాజిక వర్గానికి ఆయన గారు ఆ స్థాయిలో జనాల్ని పెట్టుకొని సలహాదారులను పెట్టుకొని తన సామాజిక వర్గాన్ని భయంకరంగా బలోపేతం చేసుకొని గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా అంటే ఈయన 1,35,000 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించారంట. వాలంటీర్ జీతం ఎంత అండి? 5,000. ఒక మినిమం వేజెస్ చట్టం ప్రకారం రోజుకి మనం ఎవరినన్నా కూలీని హైర్ చేసుకుంటే కనీసం 700. ఈరోజు మనం 9 to 5 ఒక వ్యక్తిని మనం పనిలో పెట్టుకుంటే ఏ పని మీదైనా కనీసం 6 నుంచి 700 చెల్లించాల్సి ఉంటుంది మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం. ఇది అంటే దాని ప్రకారం నెలకి 21,000 మినిమం వేజెస్లో ఎవరికైనా మనం ఇవ్వాలి. వాలంటీర్ అని మరి ఇంత అసహ్యంగా మరి దారుణంగా రోజుకి 160 రూపాయలు ఎంతో పడుతుంది. 5,000 జీతం అండి. ఇది చెప్పుకుంటాక ఎంత సిగ్గుచేటు. ఈ వాలంటీర్ జీతాలు ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళందరూ ఎవరండి? ఖచ్చితంగా ఎస్సీ బీసీలు ఇంకా కింద ఎస్టీలే ఉంటారు. మీ సామాజిక వర్గం ఆడపిల్లలకి ఇవ్వండి చూద్దాము. 5,000 జీతంతో శాశ్వత ఉద్యోగాలు. 5,000 జీతంతో వాళ్ళని శాశ్వత ఉద్యోగాల్లో పెట్టాము అని అనడం ఎంత దారుణం. ఇవి ఉద్యోగాల మళ్ళీ వాళ్ళని చచ్చి చెడి ఆ జాబ్ నిలబెట్టుకోవడానికి ఆ 50 ఇళ్లతోటి వీళ్ళు మంచి చేసుకొని వీళ్ళని ఏకంగా ఎలక్షన్ ఏజెంట్లు లాగాను లేకపోతే పార్టీకి శాశ్వతంగా సపోర్ట్ చేసే ఓట్ ఏమంటారు రాజకీయం చేసే పిల్లల్లాగా వాళ్ళని తయారు చేసేసి వాళ్ళని ఆ స్థితికి దిగజార్చి మీరు మీ పక్కనున్న కేవలం మీ కులంలో పుట్టినందుకు మీ కులాన్ని మీరు ఆ రకంగా డెవలప్ చేసుకుంటారు. ఎస్సీలను పొద్దున్నేసి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా అక్క చెల్లెములు అనే వాళ్ళని మాత్రము 5,000 జీతానికి కుదించి వాటిని పెద్ద ఉద్యోగాలుగా చెప్పుకోవడము వాటిని శాశ్వత ఉద్యోగాలుగా చెప్పుకోవడము ఇది పక్కా బానిసత్వం. కాకపోతే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు?